అయినప్పై ఉన్నట్టుగా కనిపిస్తుంది. సరే వాళ్ళు అంటున్నారు మా పని మేము చేస్తాం, విచారణ మొదలెడతాం. అవన్నీ తేల్తాయి అంటారు. అసలు మీ అభిప్రాయం ఏంటి? అసలు జరిగిన తీర్తెన్నులపై మీ కామెంట్ ఏంటి? నమస్కారం అండి విజయ చంద్రిక గారు. అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మన ప్రముఖులు, మిత్రులు, రాజకీయ పార్టీ నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ డిబేట్ లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే కొన్ని విషయాల మీద మన మిత్రులు గాది వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అసలు అధికారంలోకి రావటమే చాలా యాదృచ్ఛికంగా, విచిత్రంగా వచ్చాడు. ఎందుకంటే అతని మీద అప్పటికే సిబిఐ కేసులు, ఈడీ కేసులు, లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి అవినీతి చేసినటువంటి ఒక నాయకుడుగా ఉంటే ప్రజలు ఏదో ఒకసారి ఒక అవకాశం ఏమని అడుగుతున్నాడు. రాజశేఖర్ రెడ్డి కొడుకు, యువకుడు, ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి అనుకొని ఉంటారు. బహుశా ఓటర్లు అవకాశం ఇచ్చారు. అతనికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి అనే పోస్టును అడ్డం పెట్టి మొత్తం ఒక్కసారి కూడా జైలుకి, తన కేసుల్లో ఏదైతే విచారణ జరుగుతున్నాయో, తన కేసులు ఏదైతే వాయిదాలు ఉన్నాయో ఒక్కదానికి కూడా ఆయన హాజరు కాలేదు. ఏది ఈ ముఖ్యమంత్రి పోస్టును అడ్డం పెట్టి, నేను ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రాన్ని పరిపాలకుడిని కాబట్టి నాకు టైం సరిపోదు, ఏదో కారణాలు ఆయన ఎత్తుకొని పెట్టాడు. మరి ఇవన్నీ ఒక పక్క ఆయన కేసులతోటే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మళ్ళీ తిరిగి నాకు మళ్ళీ ఇబ్బంది జరుగుద్దేమో, లేకపోతే నష్టం జరుగుద్దేమో, నేను జాగ్రత్తగా ఉండాలనేది ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా చాలా బాధ్యత రాహిత్యంగా తన 5 సంవత్సరాల పరిపాలన, దాదాపుగా మేము 35 ఏళ్లుగా ప్రజల్లో ప్రజాపక్షంగా ప్రజా ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, అణగారిన వర్గాల ఉద్యమాల్లోనూ పనిచేస్తున్నాం, న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్నాం. కానీ ఇటువంటి ముఖ్యమంత్రిని చంద్రిక గారు ఇటువంటి ముఖ్యమంత్రిని అసలు చూసి ఉండం. ఎందుకంటే చాలా విచిత్రమైనటువంటి ముఖ్యమంత్రి. రాజ్యాంగానికి సంబంధం లేదు, చట్టానికి సంబంధం లేదు, రాజ్యాంగ వ్యతిరేక విధానాలు, చట్ట వ్యతిరేక విధానాలు, ఏదైతే పాలనా సంప్రదాయాలు ఉంటాయో వాటన్నిటిని పక్కన పెట్టి ఇది రాజ్యం అంటే ఇది ఒక వీర భోజ్యం లాగా, ఇది నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, నాకు రాజ్యాంగం వర్తించదు, చట్టం వర్తించదు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదని కొంతమంది కోర్టుని, తన అనుయాయులను కొంతమందిని దగ్గర పెట్టుకొని, చుట్టూ పెట్టుకొని, అధికారులను కూడా తనకు అనుకూలమైన వాళ్ళని కొంతమందిని దగ్గర పెట్టుకొని తన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన కొనసాగించి మొత్తం రాష్ట్రాన్ని ఒక దోచేసినటువంటి ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని మాజీ మీరు 3 సార్లు 4 సార్లు ముఖ్యమంత్రి అంటే అనుమానం వచ్చింది నాకు. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే దోచుకున్నాడు. నా ఉద్దేశం ఏంటంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి, దోచుకున్న ముఖ్యమంత్రిగా ఉండగానే మొత్తం దోచేశాడు. సరే, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి పోస్ట్ లోకి వచ్చాడు. ప్రజలు అర్థం చేసుకున్నారు, ఈయన రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నాడు, ఇతను రాజ్యాంగానికి వ్యతిరేకంగాను మొత్తం నిధులన్నీ కూడా తను ఏదో బటన్ నొక్కుతున్నారని పేరుతో నిధులన్నీ దోచుకుంటున్నారని ప్రజలు గుర్తించారు. కాబట్టి అతనికి సరైన తీర్పిచ్చి మాజీ ముఖ్యమంత్రిగా మార్చారు. అందులో కూడా చాలా దారుణంగా, చాలా తక్కువ సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. కానీ ఇప్పటికీ కూడా మళ్ళీ అతను ఏదో చేయాలి, ఏదో నా ఉనికిని కాపాడుకోవాలి, కేంద్రంలోకి పోయి నేను స్పీకర్ కు మద్దతు ఇవ్వాలి, నా నలుగురితో ఇస్తే నేను ఏదో కేసుల నుంచి ఆయన అసలు నీ 4 సీట్లు మాకేమైనా అడిగినోళ్లే లేరు. కానీ ఈయన పోయి బేషరత్తుగా మద్దతు ఇచ్చాడు. బెంగళూరు పోయేమో డికే శివకుమార్ గారిని ఆయన అక్కడ డిప్యూటీ సీఎం కలిసి వచ్చాడు. అంటే ఒకవైపు ఆ కూటమితో, ఒకవైపు ఈ కూటమితో, రాష్ట్రంలోనేమో ఏదో కొత్త ఎత్తుగడలు నేను ఏదో విధంగా బయటపడచ్చు అని అనుకుంటున్నాడు.